నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 27వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రోహిణీ కార్తె. రేపు వైశాఖ మాస అమావాస్య తిథి ఉదయం 8:31 వరకు, తదుపరి జ్యేష్ఠ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి రాత్రి తెల్లవారుజామున 5:02 వరకు, రోహిణీ నక్షత్రం రాత్రి 2:50 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. సుకర్మ యోగం రాత్రి 10:54 వరకు, తదుపరి ధృతి యోగం. నాగవ కరణం ఉదయం 8:31 వరకు, కింస్తుగ్న కరణం సాయంత్రం 6:45 వరకు, భవకరణం రాత్రి 5:02 వరకు ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి, రోహిణీ నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర భర్జం ఉదయం 7:44 నుండి 9:09 వరకు, అమృతకాలం రాత్రి 12 గంటల నుండి 1:25 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 7:14 అభిజిత్ ముహూర్తం, పగల 11:47 నుండి మధ్యాహ్నం 12:40 వరకు దుర్ముహూర్తం, ఉదయం 8:18 నుండి 9:11 వరకు, మరలా రాత్రి 11:08 నుండి 11:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:29 నుండి సాయంత్రం 5:07 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:51 వరకు. యమగండం ఉదయం 8:57 నుండి 10:35 వరకు. రేపు వైశాఖ అమావాస్య. రేపు పిండపితృ యజ్ఞం. రేపు పితృదేవతలకు శ్రాద్ధ విధానాలు నిర్వర్తించడం వలన వంశాభివృద్ధి జరుగుతుంది అని పురాణ వచనం. రేపు శని జయంతి. శని అమావాస్య అని కూడా పిలుస్తారు. శనిగ్రహ దోష నివారణకు శాంతి విధానాలు ఆచరించడానికి అనుకూలం. శని జయంతి రోజు శనికి తైలాభిషేకం, తిలాదానం తదితరాలు రేపు చేస్తారు. రేపు మాస రోహిణీ వ్రతం. జైన స్త్రీలు ప్రతి నెల వచ్చే రోహిణీ నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. మంగళవారం విద్యా తిథి, మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటం చేత ద్విపుష్కర యోగం రేపు రాత్రి 5:02 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం కాదు. దక్షిణాది అమాంత పంచాంగముల ప్రకారం ఎల్లుండి నుండి జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ శుక్లపక్ష పాడ్యమి రోజు కరవీర వ్రతం జరుపుకోవటం సాంప్రదాయం. బ్రహ్మపురాణం, శివపురాణాల ప్రకారం రేపు శివుణ్ణి గన్నేరు పువ్వులతో పూజించటం వలన శత్రు నిర్మూలన జరుగుతుంది అని నమ్మకం. రేపు ఇష్టి వైష్ణవులు ఇవాళ ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.